రైట్ ఇక పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం పనులు ఊపందుకున్నాయని చెప్పారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని సిఆర్ పాటిల్ తెలిపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం పనులు ఊపందుకున్నాయని చెప్పారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని సిఆర్ పాటిల్ తెలిపారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా మాట్లాడారు. పోలవరం 2027కి పూర్తి చేస్తాం, ఖచ్చితంగా పనులు ఊపందుకున్నాయని చెప్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సిఆర్ పాటిల్ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి, ఇది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటిది. అందుకే దీన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని సిఆర్ పాటిల్ ఈ రోజు ఢిల్లీలో ఆయన గృహ ప్రవేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చర్చలతో మాట్లాడుతూ ఆయన ప్రస్తావించారు. 2027 నాటికి పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ సమయంలోనే పోలవరం పనులు పూర్తిగా వేగవంతమయ్యాయి. ఇప్పటికే నిర్మాణానికి భారీ నిధులు కూడా విడుదల చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి నిధులను కూడా రీయింబర్స్ చేశామని కూడా ఆయన గుర్తు చేస్తూ త్వరలో పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సందర్శిస్తానని ఆయన తెలిపారు. అయితే ఏదైతే ఈ యొక్క కేంద్రం సంబంధించి జనవరి నుంచి కూడా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. దీన్ని 2026 మార్చి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 70,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం కూడా ఇందులో ఉండబోతుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగినట్లుగా పాటిల్ చెప్పారు. అయితే రివర్స్ సెంటర్ కారణంగా 15 నెలల పాటు పనులు ఆగిపోవడంతో పాటు అసలు గతంలో జగన్ పాలనలో పనులేమీ జరగలేదు. గతంలో ప్రాజెక్టు సివిల్ పనులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 71.93%, 2014-19 మధ్య టీడీపీ హయాంలో పూర్తయితే ఆ తర్వాత ప్రభుత్వ హయాంలో కేవలం 3.84% మాత్రమే పూర్తయ్యాయి అన్నది ఇటీవల పార్లమెంట్ లో గణాంకాలు, ఏదైతే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు గణాంకాలను కూడా అందజేశారు. 2024-25లో 12,500 కోట్లు, అంటే ఈ ఏడాది 12,500 కోట్ల నిధులపైన కేంద్రం దృష్టి సారించింది. వీటితో ఈ నిధులతో డయాఫ్రామ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వంటి కీలకమైనటువంటి పనులు పూర్తి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఇటు నదుల అనుసంధానం, కృష్ణా పెన్నా నదుల అనుసంధానం కూడా, గోదావరి, కృష్ణా పెన్నా నదుల అనుసంధానం కూడా పూర్తి అవుతుందన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. పాత డయాఫ్రామ్ వాల్ నష్టపోవడంతో, అంటే అది కొత్త డ్యామేజ్ కావడంతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 1200 కోట్లు ఖర్చు అవసరం అవుతాయని కూడా అంచనా వేసింది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి సిద్ధంగా ఉండింది. అదేవిధంగా R&R ప్యాకేజ్ 41.15 మీటర్ల స్థాయిలో ఆ కాంటూర్లో ఈ యొక్క R&R కోసం 31,500 కోట్ల రూపాయలు కూడా అవసరమవుతాయని ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండింది. వరద కాలంలో నీటి లీకేజ్ ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి దీనికోసం నూతన సాంకేతికం కూడా ఉపయోగిస్తున్నారు. సో 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రాజెక్టు నిధులు సరైన విధంగా వినియోగించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీని ఫలితంగానే నిర్మాణం చాలా నెమ్మదించింది. సో ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు తాగునీరు అందించడమే కాకుండా 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయగలదు. అందుకే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రయారిటీగా భావిస్తుంది. 2027 నాటికల్లా, అంటే వీలైతే 2026లోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని కూడా సిఆర్ పాటిల్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.